షద్రక్ మెషక్ అబెద్నెగో దానియేలు జీవితంలో వారు సమస్తాన్ని విడిచిపెట్టొచ్చారండి. వారు పుట్టినటువంటి యెరూషలేము పట్టణము, వారు స్వజనమును వదిలిపెట్టారు, వారి తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అందరినీ విడిచిపెట్టినా వారి హృదయాల్లో దేవుణ్ణి మోసుకుంటూ అన్య దేశానికి వచ్చారు, బబులోను దేశానికి వచ్చారు. అందరినీ విడిచిపెట్టారు, ఆస్తులను అన్నిటినీ విడిచిపెట్టారు, వారికి కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టారేమో కానీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం వారు విడిచిపెట్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడే వీరి పక్షాన పనిచేస్తూ ఉన్నాడా? మన జీవితాల్లో అందరూ విడిచిపెట్టిపోతారేమో, కానీ మన దేవుడు మనల్ని ఎన్నడూ విడవను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుని ఏనాడు మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రభు పాదాలను మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆ దేవుడే మన పక్షమున బలముగా 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 పనిచేస్తూ ఉంటాడు. మనకి విరోధముగా ఉన్నటువంటి వారిని కూడా మన పక్షపు వారిగా మార్చివేస్తూ ఉంటాడు. మన మారా అనుభవాలను మధురంగా మారుస్తూ ఉంటాడు. యేసయ్య మనకు తోడుగా ఉంటే సాధ్యం. మన కన్నిటిని నాట్యముగా మారుస్తూ ఉంటాడు మన దేవుడు. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు.